హాయ్ శైలు. హాయ్. ఏంటి స్పీడు? స్లోగా పోనివే, నాకు భయం తల్లి. అబ్బా ఏంటి నీ గోలా? స్లోగా వెళ్తేనేమో టైం అవుతుందంటావు, ఫాస్ట్ గా వెళ్తేనేమో భయం అంటావు. అలా అడ్డదిడ్డంగా వెళ్తే మనం కాలేజ్కి వెళ్ళమే. అయ్యో అయిపోయాం. ఇవాళ ఏదో ఒకటి అవుతుంది. ఏం నోరే బాబు, ఇలా అన్నా అలా పంచర్ అయిపోయింది. సరేలేవే, ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలో చూడు. ఏంటి చూసేది? దిగు. ఏమైపోతుందా ఇప్పుడు? ఎలా? వాడెవడో వస్తున్నాడు, వాడిని లిఫ్ట్ అడుగు. స్టాప్. లిఫ్ట్. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్. లిఫ్ట్. హలో, లిఫ్ట్ అలా అడిగితే ఇవ్వరమ్మా. మరి ఎలా అడిగితే ఇస్తారమ్మా? చూడు. లిఫ్ట్ ప్లీజ్. స్టాప్ స్టాప్. హాయ్. ఇక్కడ చీకులపల్లి ఎంత దూరం అండి? వాట్? చీకులపల్లి అండి. యూ స్టూపిడ్. అక్కడ బోర్డు ఉంది, చూసుకో. హలో, ఇప్పుడు చూడు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నువ్వు కూర్చో. థ్యాంక్స్ అండి. లిఫ్ట్ అనేది అవసరం కోసమే కానీ అందం కోసం కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంకా రాలేదేంటి? శైలు, నాతో మాట్లాడకు. స్కూటీ ఎక్కడే? తగలబెట్టాను. సారీనే. అది మాట్లాడకు, వెళ్ళు. ఏ, కళ్ళు కనిపించట్లేదా? బుక్స్ తీ. అందమే కాదు, అహంకారం బాగానే ఉంది. అయినా నీలాంటి వాళ్ళు బుక్స్ పట్టుకుంటే సరస్వతి కూడా సిగ్గుపడుతుంది. పదండ్రా, క్లాస్కి వెళ్దాం. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? అందమే కాదు, అహంకారం బాగానే ఉంది. నీలాంటి వాళ్ళు బుక్స్ పట్టుకుంటే సరస్వతి కూడా సిగ్గుపడుతుంది. కళ్ళు కనిపించట్లేదా? వీడికి గంట అని పేరు ఎవరు పెట్టారో గాని వస్తే గంట ముందైనా వస్తాడు, లేదంటే గంట లేట్ అయినా వస్తాడు. హాయ్ రా. హాయ్. ఏంట్రా లేట్? ఏం చెప్పమంటావురా బాబు, మా బాబుతో ఒకటే నస. నసా దేనికిరా? మా బాబు మీరెక్కడ చెడగొట్టేస్తారని తెగ భయపడిపోతున్నాడు రా. రేయ్, మీ బాబు భయపడుతోంది నువ్వు మమ్మల్ని ఎక్కడ చెడగొడతావునని. ఏంటి అతను అలా చూస్తున్నావు? అతనితో మాట్లాడాలని ఉంది. అయితే మాట్లాడు. చూడ్డం ఎందుకు? పిలోనా? ఏ వద్దే, మనమే వెళ్దాం. ఓకే. బాబు వచ్చేసాడు రా బాబు. నేను పరుగో పరుగో. ఈ గంట ఏడుపుకుంటారా? రేయ్ వెళ్దాం పదండ్రా. హాయ్. హాయ్. తను మీతో ఏదో మాట్లాడాలట. చెప్పండి. సారీ అండి, నేను మీ దగ్గర దురుసుగా ప్రవర్తించాను. తెలుసుకున్నారు కదా, ఓకే. నా మీద మీకు కోపం లేదా? మీ మీద నాకేం కోపం? నిజంగా? నిజంగానే.
అయితే మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చా? తప్పకుండా. నా పేరు శైలు. గణేష్. అన్నయ్య, ఇతను నన్ను ప్రేమించమని బలవంత పెడుతున్నాడు. ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లెల్ని ఏడిపిస్తావా? రాయ్. రాయ్, ఇంకొక్కసారి నా చెల్లెల వైపు కన్నెత్తి చూసావో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పదండ్రా. ఏమన్నావు? అందం కంటే అహంకారమే ఎక్కువగా ఉందన్నావు కదా. అందుకే నా అందంతో నిన్ను పడగొట్టా, అహంకారంతో నిన్ను కొట్టించా. దట్ ఈస్ స్టైలు. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. లేకపోతే నన్ను ఇన్సల్ట్ చేస్తాడా రాస్కిల్. అబ్బా, అసలు అది ఆడదేనా? ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? దాన్ని వదలకూడదురా, ఏదో ఒకటి చెయ్యాలి. అయినా వీడికన్నా బుద్ధి ఉండొద్దా? అదొచ్చి సారీ చెప్తే వీడికి కరిగిపోవడమేనా? ఒరే గణేష్, నిన్నెంత అవమానించిన దాన్ని వదలొద్దురా. అందుకే నా అందంతో నిన్ను పడగొట్టా, అహంకారంతో నిన్ను కొట్టించా. దట్ ఈస్ స్టైలు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నువ్విచ్చిన ట్రీట్మెంట్ కి ఊరొదిలి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్లే ముందు నిన్నొకసారి కలిసి వెళ్దామని వచ్చా. బుద్ధొచ్చిందనుకుంటా. మామూలుగా కాదు, కావలసినంత. నిన్ను మీ అన్నయ్యలని ఎదిరించేంత మనీ పవర్, మ్యాన్ పవర్ నా దగ్గర లేదు. నేను చేయగలిగిందల్లా ఒక్కటే. నువ్వు కొట్టించిన ఈ దెబ్బలు కొన్ని రోజులు మానిపోతాయి, కానీ నేనిప్పుడు చేసింది నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. బాయ్. కుక్కలేంటి మురుగుతున్నాయి? ఒకసారి చూసొద్దాం. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అడిగేది నిన్నే, మాట్లాడమే.
క్షమించండి. చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, వస్తాను. వచ్చిన పని అయిపోయిందా? శైలు, శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది.
సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ